భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో శ్రీరామనవమి ఇది. గతేడాది లోక్సభ ఎన్నికల కారణంగా రాములవారి కళ్యాణానికి రేవంత్ హాజరు కాలేదు. ఈసారి ఈ కళ్యాణ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ అన్ని ఆలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రం అయినప్పటికీ భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు పెట్టింది పేరు. అలాంటి శ్రీరామనవమి వేడుకలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ కదిలి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలియగానే భద్రాచలంలో బందోబస్తు మరింత కట్టుదిట్టం చేశారు.